ఇప్పుడైనా అర్థమైందా? అర్థం కాదు. మన సినిమా ఇండస్ట్రీకి ఎప్పటికీ రాజేంద్రుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తండ్రి కొడుకుల అనుబంధం మళ్ళీ చూపిస్తున్నారు సార్ మాకు ఇక్కడ. సారీ బ్రదర్స్. అయ్యో, మీరా సార్ తమ్ముడు? ఇంతకీ అన్నయ్య ఆయన సార్? ఆయన అన్నయ్య, మీరు తమ్ముడు, నేను చిన్న తమ్ముడు. ఓకే, నేను వీళ్ళకి అమ్మని. నువ్వు చిట్టు, మీరు అమ్మ, ఆమె హీరోయిన్ సార్. ఆమె మీకు అక్క నీకు, అక్క నీకు, ఆయనకి చెల్లెలు. ఓ అట్టయితే నాకు కూడా చెల్లెలు. లేదు లేదు, మీకేం అవ్వాలండి మామూలుగా? హీరోయిన్ ఆనియన్స్కి వస్తుందండి సార్, తర్వాత మాట్లాడుకుందాం. రాజేంద్ర సార్ నో కామెంట్ సార్, మీరు కామెంట్స్ చేయకపోతారా సార్? ఓకే ఓకే, సో రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్, ప్లీజ్. Don't think that you have to stand by the hero. You can stand by the side of mama also. వాడు సన్నాసి, మామే ముఖ్యం. ఒకేసారి కామెడీ సీరియస్ రెండు ఒకేసారి. సోని అంత భయపడిపోయి అంత దూరం వెళ్ళిపోయండి. అది నువ్వు నుంచోబడతాను రూల్ ఏం లేదు. అది ఏమనుకోడు. మీ పక్కనే అండి, మా పక్కన కూడా ఎవరో ఒకరు పుల్లుకుంటాను ఉంది అది. సార్ లేదు సార్, మీరు చెప్పిన మీరు కనపడట్లేదు సార్, అందుకే ముందుకు వచ్చేస్తున్నారు. నేను కనపడపడండి, మాట్లాడలేదు కానీ అక్కడికి వెళ్ళి నువ్వు కూడా సరదాగా చెప్పాడుగా పక్క వచ్చింది. ఆ పక్కకి వెళ్ళి భయ అందమైన బామలు అనే సాంగ్ వేయండి సార్, డాన్స్ చేస్తారు. లేదా నో, ఈ పాటలో అది లేదన్నమాట. ఓకే, ఎందుకు చెప్పావు అర్థం చేస్తా. అల్లరి నీకేనా? నీకంటే ముందు అల్లరి చేసిన ఉంటారు బాబు. నేను ఆది అనేవాడు పుట్టక ముందు నుంచి అల్లరి చేస్తున్న వాడు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు లేడీస్ రా బాబు, ఊరుకో. ఇందాక అన్నయ్య అన్నారు, వయసు అనకు మరి. అదే నిన్ను గెలిగితే నా ప్రాబ్లం నాకే. ఎందుకు వచ్చిందో అలా వదిలే. కమింగ్ టు ద ప్రాబ్లం, కమింగ్ టు ద మెయిన్ పాయింట్. పేవర్స్ అనే సినిమా